ఏం నేర్చుకోవాలంటే ఒక డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. డెసిషన్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వల్ల ఎలా సఫర్ అవుతుంది, వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అనేది ఒక పాయింట్ అయితే ఉంది. యూజువలీ తెలుగు సినిమాల్లో ఇంత యాక్షన్ డ్రామా ఇంకా ఇన్ని పార్ట్స్ ఉండేది. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ సినిమా లాగా అనిపించింది, జాన్ విక్ లాగా, కానీ ఇంకా డ్రామాటిక్గా బాగుంటుంది. మేబీ 7 AM చూస్తే డిజాస్టరే అనిపిస్తుంది, కానీ ఈవినింగ్ వెళ్తే బాగుంటుంది. బేసిక్గా గ్యాంగ్స్టర్ మూవీ అన్నారు. మనం అంటే బాగా హై లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం మూవీకి. అందులో ఏంటంటే అలా జరుగుతూ వెళ్ళిపోతుంది, కానీ ఒక 10 సీరియల్ ఎపిసోడ్లు వరుస చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఒక స్టోరీ ఏం లేదు, దానికి ఒక బేస్ లేదు, ఏం లేదు. లాస్ట్లో ఒక ట్విస్ట్లా అంటాడు, కానీ అదే ఇంకా ట్విస్ట్లా అనిపించదు మనం చాలా సినిమాలు చూసిన తర్వాత. మేబీ అంటే కేజీఎఫ్తో కంపేర్ చేయడం వల్ల ఇంత నెగిటివ్ కూడా అనిపించి ఉండొచ్చు, దాంతో అసలు కంపేర్ చేయకూడదు. బట్ ఈవెన్ దీన్ని సెపరేట్గా చూసినా నచ్చదు. ఇన్నాళ్ళు టైం తీసుకుని వీళ్ళు రిలీజ్ చేయడం వల్ల హైప్ అలా పెరిగిపోయి ఇప్పుడు వెళ్ళేసరికి ఏమీ నచ్చలే. అది అంటే ఎండింగ్కి హెడేక్ రాలేదు, కానీ బట్ థియేటర్లో చాలామంది లేచి వెళ్ళిపోతున్నారు మధ్యలో. మొత్తం అంటే యాక్టింగ్ వరకు బాగా చేశారు. యష్ లుక్ అనేది బాగా డిజైన్ చేశారు, అక్కడ వరకు చేశారు. బట్ కంటెంట్ లేదు, డైలాగ్స్ మెయిన్ ప్రాబ్లం. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక సీరియల్ ఉంది, ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరగదు, మనకి ఏం జరుగుతుందో తెలుసు. సినిమాలో కూడా అంతే, 3.5 hours అంత టైం ఎలా అయిపోయిందో ఎవరికి అర్థం కాల, అక్కడేం కదల్లా. బేసిక్ జస్ట్ అలా లాగేశాడు అంతే. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేదు. కెమెరా ఎంత ఫాస్ట్గా కట్ అవుతుందంటే అసలు స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. ఫస్ట్ అంటే సినిమా అంతా యావరేజ్గా ఉండి కనీసం అవి మనం చూడగలిగినా కొంచెం బాగుండేది యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటంటే అలా అట్లా వెళ్తూ ఉంటుంది అంతే. అది ఏది ఒక సీన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము మనం. అసలు యష్ అసలు ఎందుకు ఎంచుకున్నాడో అసలు అర్థమే కాలేదు. అసలు ఆ సినిమాకి స్టోరీకి అసలు ల్యాగ్ ఉంది మొత్తం. అసలు ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా ఉంటే సెకండ్ హాఫ్లో ఇంకో రకం ఉంది అసలు సినిమా. అసలు ఆ ల్యాగ్ అసలు మొత్తం వేరే లెవెల్. అసలు ఏం బాగాలేదు సినిమా అయితే. అసలు కేజీఎఫ్ 1తో వేరే లెవెల్ అనుకున్నా, కేజీఎఫ్ 2 వేరే లెవెల్ అనుకున్నా, కానీ ఈ సినిమాతో మొత్తం నిరుత్సాహపడిచ్చిండు. అసలు ఏం నచ్చలేదు అసలు సినిమా అయితే. అసలు ఏం యాక్షన్స్ లేవు, యాక్టింగ్ కూడా అర్థం కాలే. అసలు ఏదో ఉంటుంది అనుకున్నాం, అసలు ఏం లేదు ఆడ లోపల డొల్లా, అసలు ఏం లేదు సినిమా. అసలు ఇట్లా ఉంటుందా అని అసలు అనుకోలే. అసలు సాంగ్స్ లేవు, ఆ గోవాది ఎందుకు తీసినారో అర్థం కాదు, అసలు ఆయన ఎందుకు వచ్చిందో అర్థం కాదు, వాళ్ళ కొడుకు ఎందుకు చంపనీకి వస్తుందో అర్థం కాదు, ఏం లేదు సినిమా వేస్ట్ అన్న. ఇప్పుడే టాక్సిక్ సినిమా వచ్చినా నాకు రియల్గా భయ్యా లేడీ డైరెక్టర్ తీస్తే ఏ రేంజ్లో ఉంటుందిరా అనుకున్నా, కానీ మిస్టేక్ అయింది భయ్యా. నేనైతే భయ్యా పక్కా రొమాన్స్ కోసం పోయినా భయ్యా, రొమాన్స్ మాత్రం ఇచ్చి పడేసింది భయ్యా, వేరే లెవెల్ ఉంది. ఎస్ అన్న అసలు కేజీఎఫ్ చూసినాం కా భయ్యా, కానీ ఈ సినిమా మాత్రం డిసప్పాయింట్ భయ్యా. నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ ఏం లేదు భయ్యా. డాన్గా ఎదగాలనుకుంటాడు, ఒక మాఫియా డాన్గా ఎదగాలనుకుంటాడు. ఆయన ఎట్లా ఎదుగుతాడు, ఎంతమందిని చంపుకుంటూ పోతాడు. నైనాతార హీరోయిన్గా వేసింది భయ్యా, నైనాతార హీరో అక్కగా వేసింది. సో అంటే నేను వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా భయ్యా. ఎందుకంటే కేజీఎఫ్ ఎట్టుకున్నా అంతా ఏం రీచ్ కాలే భయ్యా. మెయిన్గా మాత్రం ఆ ముగ్గురు హీరోయిన్లు అవ్వా, ఆ ముగ్గురు హీరోలతో ఎస్సన రొమాన్స్ ఉంటుంది భయ్యా. వాట్సాప్ కొట్టుకుంటూ పోతూనే ఉంటాడు భయ్యా. కానీ నాకు కావాల్సింది యూత్కి కావాల్సింది దొరికింది భయ్యా. రొమాన్స్ మాత్రం పిచ్చగా ఉంటుంది, కానీ ఆ స్టోరీ ఎటు నుంచి ఎటు పోతుందో అటు నుంచి ఎటు పోతుందో ఆ స్టోరీ అర్థం కాదు భయ్యా. సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్గా ఉంటుంది. సో నేను అనుకుంటానంటే అరే లేడీ డైరెక్టర్ తీసింది కదా, వేరే లెవెల్లో ఉంటుంది, ఒక బాక్స్ ఆఫీస్ వింటాను కూడా, కానీ నేను డిసప్పాయింట్ అయినా భయ్యా. కానీ స్క్రీన్ ప్రజెంట్ క్లైమాక్స్ విజువల్స్ మాత్రం అదిరిపోయింది భయ్యా, వేరే లెవెల్. కొన్ని ఫైటింగ్ సీన్స్ మాత్రం అదిరిపోయింది భయ్యా. ఎస్ అని పోయి తీసేస్తే ఏమవుతాయి, యాష్ అనమాట, బూడిద అయిపోయింది సినిమా మొత్తం బూడిద. కేజీఎఫ్కి ముందు టాక్సిక్, ఆయన కేజీఎఫ్ ముందు యాష్ అంటే అందరికీ తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. టాక్సిక్ తర్వాత ఆయన అందరినీ మర్చిపోతారనమాట. ఇంకా ఈ సినిమాతో అనవసరంగా ఆమెకి డైరెక్షన్ ఇచ్చి ఉంటారు. అస్సలు మినిమం సినిమాలో హైలైట్ అంటూ చెప్పుకోవడానికి 0 అంటే 0. దీనికి స్టార్స్ కాదు కదా, 1 కూడా ఎవరు. ఇక్కడే 400 పెట్టినాడు, మాకెంత ప్రెస్టేషన్ ఉంటే బెంగళూరులో 2000 పెట్టారు టికెట్కి, అక్కడ ఇంకా ఘోరంగా ఉంటుంది. లేడీస్ డ్రైవింగ్ చేస్తే రోడ్డు మీద ఉండేవారు ఎలా సైడ్ అయిపోతారో, ఈమె డైరెక్షన్ ఫీల్డ్లోకి వస్తే మిగతా డైరెక్టర్లు అందరూ సైడ్ అయిపోతారు. అవి సీన్లే కావు, అవి ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒక మీమ్ ఉంటుంది, ఈ సినిమా ఎవరు ఆపకండి, సమైక్యవాదులు ఎవరు ఆపకండి, అదే అయిపోతుంది అని. ఖచ్చితంగా సినిమా సాయంత్రానికి అదే అయిపోతుంది, అంత వరస్ట్గా ఉందన్న. ఈ మధ్యకాలంలో 1 డే ఓన్లీ ఈ ఒక్కరోజు కలెక్షన్లు తప్ప ఏం రావు. సినిమా అయితే చాలా 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 వరస్ట్గా ఉంది. ఏదన్నా కొద్దిగా ఎలివేషన్ సీన్లు ఏమన్నా ఉంటాయి కేజీఎఫ్ లాగా అనుకున్నాం, కానీ ఏం లేవు.
కొద్దిగా సినిమా ఇంకా బాగా తీయాల్సింది, తీసింటే బాగుండు. కొద్దిగా ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అయ్యాడు ఆఫ్టర్ కేజీఎఫ్. ఎన్ని రోజులు టైం తీసుకొని ఒక 4 ఏళ్ళు టైం తీసుకున్నట్టున్నాడు, అది టైం అంతా వేస్ట్ అయింది. ఏదైనా ఇంకా మంచి సినిమా తీసింటే బాగుండు, పక్కా ఆడియన్స్ ఆదరించేటోళ్ళు. ఈ సినిమా అయితే అసలు బాగాలేదన్న, అసలు ఏం ఎలిమెంటే లేదన్న. సినిమా లేదన్నా మారుద్దామన్న ఒక సబ్జెక్టే లేదు, సినిమా మొత్తమే మార్చింటే బాగుంటుండే. అన్ని సీన్లన్నీ కలిపి ఐదర్ గన్నులు తీసి కాల్చుకోవడం లేదా బెడ్ మీద దుంకడం తప్ప ఈ సినిమాలో ఏం సీన్లు లేవు. చంపడం, చావడం, ఇదే కాన్సెప్ట్తో ఏదో లేడీ డైరెక్టర్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం అప్పుడు జీటీఏ వైసీటీ ఆడుతుంటేవన్న సినిమాలు. జీటీఏ వైసీటీ ఇట్లా చీట్ కోడ్ కొట్టగానే గన్ వస్తుంది తీసుకొని టకటకట కాలుస్తారు చూడు, అది అట్లాంటిది తప్ప సినిమాలో ఏమీ లేదు. ఒక స్టోరీ లేదు, ఒక కథనం లేదు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఫెమినిజం అని చెప్పి ఆడవాళ్ళతో సీన్లు పెట్టడం ఫెమినిజం కాదన్న. ఫెమినిజానికి చాలా అర్థాలు ఉంటాయి, ద్వంద్వార్థాలు తీసారు సినిమాలో. యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేస్తారు, అందరూ ఫైనెస్ట్ యాక్టర్సే. కానీ యాక్టర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మంచి సినిమా వస్తుంది, యూటిలైజ్ చేయకపోతే ఇలాంటి వరెస్ట్ సినిమా వస్తుంది. వల్ల అయితే ఈ సినిమా వెళ్తాడు. తను చాలా బాగా హ్యాండిల్ చేసింది బ్రో. అన్న ఎక్స్పెక్ట్ చేయాల అంత బాగా హ్యాండిల్ చేస్తాడని, కానీ మధ్య మధ్యలో అనిపిస్తుంది తినే తీసిందా లేదా యష్ డైరెక్ట్ చేశారా ఈ సినిమా అని చెప్పి. అది ఎందుకంటే యష్ కొంచెం ఆ కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటికి రాలా. అర్జున్ రెడ్డి చూసారుగా, అర్జున్ రెడ్డికి కొంచెం హై బడ్జెట్ ఇచ్చి యాక్షన్ సీన్స్ పడేస్తే టాక్సిక్. రెండు సేమ్, ఒక టాక్సిక్ పర్సన్ ఉంటారు, లైఫ్ డిసిషన్స్ తప్పుకు తీసుకుంటారు, దానివల్ల ఏమేమి ఫేస్ చేస్తారు అంతే ఉంటుంది. సో రెండు కంపేర్ చేయలేము. సినిమా నిజంగా డైరెక్షన్ బాగాలేదు, స్టోరీ టెల్లింగ్ బాగాలేదు, స్టోరీ ఏముందో కూడా తెలియదు, డైలాగ్ లేవు. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే సామెతలు చెప్పినట్టు ఉంటుంది, కానీ అదే డైలాగ్ ఉండదు, గుర్తుండే ఏది ఉండదు. కానీ అదే నిజంగా పెద్ద 6:30 AM టార్చర్ ఆడియన్స్కి. ఒక గేమ్ చేంజర్, ఒక టాక్సిక్, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే. ఇట్లాంటివన్నీ దిల్ రాజు ఆనిముత్యాలు ఈ మధ్య. ఈ గేమ్ చేంజర్ ఇంకా 2 అయింది, 2, 3, 4 అన్నీ కలిపి ఒకేసారి వచ్చింది. ఈ సినిమా అర్థం కావాలంటే డిగ్రీ కాదు PhD కూడా తక్కువే అన్న. ఇది అర్థం కావాలంటే ఇది కష్టం ఈ సినిమా నిజంగా. ఇదొక వెరీ ఇంటెలెక్చువల్ సినిమా, నాకైతే అర్థం కాలేదు. ఇంకా డైరెక్టర్కి మిగతా వాళ్ళకి ఏమర్థమైందో నాకు కూడా తెలియదు. కానీ ఏంటంటే స్టోరీ పరంగా కొంతమంది కనెక్ట్ అవ్వకపోతే మాత్రం నచ్చదు. స్టోరీ పరంగా కనెక్ట్ అయితే ఒక డెప్త్లో నడుస్తుంది అప్పుడు స్టోరీ అంతా. మీరు పైన ఏముండవు సీన్లు, ఎందుకు ఇలా చేశారంటానికి 100 రీజన్లు ఉంటాయి. ఆ 100 రీజన్లు మీకు తెలుసు. ఇప్పుడు మార్వెల్ స్పైడర్ మ్యాన్ చూసినప్పుడు సగం మంది నచ్చలేదు అన్నారు. నేను 52 సినిమాలు చూసి 53 సినిమాకి వెళ్ళా. సో నాకు స్పైడర్ మ్యాన్ నచ్చింది. సో ఏంటంటే ఫస్ట్ నుంచి మీరు ఓపిక్గా ఏం చూపిస్తున్నారు ఏంటి అనేది చూస్తే ఈ సినిమా నచ్చింది.